Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 92. విరాట్ మ్యాన్షన్లో హోలీ కోసం సెలబ్రేషన్స్ చేయడానికి అరేంజ్మెంట్స్ చేయడంలో పడిపోయాడు విరాట్. కర్ణ అకాడమీలో ఉన్నాడు. త్వరలో జరగబోతున్న టోర్నమెంట్కి సంబంధించిన ప్రాక్టీస్ జరుగుతోంది అక్కడ. శాంభవి కూతురుతో పాటు కొడుక్కి కూడా సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. కర్ణకి తెలిస్తే వాడింకా పెద్ద గొడవ చేస్తాడు. కొన్ని రోజులు ఓపిక పట్టు, ఆ అమ్మాయిని పంపేశాక తర్వాత సంబంధాలు చూద్దామని మోహన్ రామ అంటున్నా కూడా దక్ష మాట్లాడిన మాటలు, వీక్ష మాట్లాడిన మాటలు చెప్పడంతో మోహన్ రామ ఆలోచనలో పడితే వాళ్ళిద్దరికీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందండి. అది నేను తట్టుకోలేకపోతున్నాను, అది తగ్గించాలి, అది తగ్గిస్తే అప్పుడు ఈ శాంభవి అంటే ఏంటో తెలుస్తుంది అంటూ మొండిగా సంబంధాలు చూడడం ప్రారంభించింది. మోహన్ రామ కుటుంబం ఎంత పెద్దదైనా సంబంధం సంగవి కోసం అనేసరికి సారీ మేడం, న్యూస్లో చూసాం కదా, అంత రిస్క్ తీసుకోలేము. మీ అమ్మాయి అందంగా ఉంది, మీ ఫ్యామిలీకి కూడా చాలా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ, కానీ ప్రెస్టేజ్ విషయంలో మేము ఛాన్స్ తీసుకోలేము అని అందరూ చెబుతూ ఉండడంతో శాంభవి కోపంతో రగిలిపోయింది. కాఫీ షాప్లో కలవడానికి వచ్చిన వాళ్ళు కూడా సంగవి కనపడ్డం ఆలస్యం, సారీ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండడంతో సంగవికి కూడా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంటే కొడుకు కోడలు మనవరాలు పడుతున్న సర్కస్ ఫీట్స్ అన్నీ చూసి పెద్దావిడ ఎంజాయ్ చేస్తోంది. అక్క అనవసరంగా పరువు తీసుకుంది బామ్మ. మరి అక్కకి పెళ్ళెలా జరుగుతుంది అని అడిగింది స్నేహ. నన్ను అడిగితే కాపాడిన వాడే భర్తగా సరిపోతాడు. సో దీనికి నవీన్ మాత్రమే కరెక్ట్, ఇంకెవరు దీన్ని పెళ్లి చేసుకోరు అని చెప్పింది ఆవిడ. నవీన్ గారు మంచివారే, కానీ దీని పొగరుతో ఎక్కడ కనపడ్డా విసిగిస్తోంది కదా, ఎలా పెళ్లి చేసుకుంటాడు అని అంది స్నేహ. లాస్ట్కి అదే తెలుసుకుంటుందిలే అని అంది పెద్దావిడ. కర్ణ సాయంత్రం అకాడమీ నుంచి ఇంటికి బయలుదేరాడు. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కర్ణ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా డ్రైవర్ గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తుంటే పక్కనే మరొక వెహికల్లో ఉన్న అమ్మాయి గ్లాసెస్ దించి, మమ్మీ, శాంభవి ఆంటీ ఫోటో పంపించింది ఆ అబ్బాయిదే కదా అనగానే, అవునే, అతనే కర్ణ, వాలీబాల్ ప్లేయర్, ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేశాడు, నీకు తెలీదా అని అడిగింది వాళ్ళమ్మ. నేను ఇండియాలో లేను కదా మమ్మీ, నాకేం తెలుసు అని ఆ అమ్మాయి అంటున్నప్పుడే గ్రీన్ సిగ్నల్ పడి వెహికల్స్ అన్నీ కదిలిపోవడంతో ఆ అమ్మాయి చూస్తుంటేనే కర్ణ కార్ మిస్ అయిపోయింది. ఆ అమ్మాయి పెదవుల చివర ఒక ఈవిల్ స్మైల్ నిలిచింది. అప్పటికే హోలీ సెలబ్రేషన్స్ కోసం అరేంజ్మెంట్స్ పూర్తయ్యేసరికి విరాట్, దీక్షిత ఫ్రెండ్స్ అందరూ రావడంతో కర్ణ కూడా మ్యాన్షన్లోకి ఎంటర్ కాగానే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రారా అని విరాట్ పంపించడంతో కర్ణ ఫ్రెష్ అయ్యి విరాట్తో మాట్లాడుతూ వస్తూ ఉంటేనే దక్ష అతని చెంపలకి కలర్ రాసి పారిపోవడంతో ఈడియట్ అని అరిచాడు కర్ణ. కర్ణ ఫ్రెండ్స్ కూడా అందులో ఉండడంతో ఆశ్చర్యంగా, వీడేంట్రా ఇంత చేంజ్ అయిపోయాడు, అమ్మాయిలంటేనే పడేది కాదు అని ఒకడంటే, లేదురా, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందని వాడు బాగా జ్ఞాపకం చేసుకొని, మనం టోర్నమెంట్ కోసం స్టార్టింగ్లో ఒక ఊరికి వెళ్ళాం గుర్తుందా, అక్కడ చెరువు పూడ్చొద్దని ఒక అమ్మాయి పోరాడితే అమ్మాయి ఇంట్రెస్టింగ్గా ఉందని మాట్లాడాడు కదా, ఆ అమ్మాయే ఈ అమ్మాయిరా అన్నాడు అతను ఆశ్చర్యంగా. వాట్ అంటూ అందరూ షాక్ అయితే, నిజమే, ఆ అమ్మాయి నాకు బాగా గుర్తు, కావాలంటే చూడండి, పొడుగు జడ, ఫేస్ కూడా నాకు అంత గుర్తు లేకపోయినా ఇప్పుడు చూశాను కదా నాకు గుర్తొచ్చింది అని అతను చెప్పేసరికి
వాడు ఆ రోజు ఆ అమ్మాయి వెనక తిరిగినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంత సీరియస్‌గా ఉన్నాడా? ఆ ఊరు నుంచి వెతికి తెచ్చుకొని మరీ ప్రేమిస్తున్నాడు అని ఆశ్చర్యపోయారు అందరూ. దక్ష అల్లరి ఎక్కువైపోయి నార్మల్ పొడి కలర్స్ మాత్రమే కాకుండా వాటర్ మిక్స్ చేసిన కలర్స్ కూడా ఉండేసరికి వాటిని కర్ణ మీద కొడుతూ ఉంటే విసుగొచ్చింది కర్ణకి. దాంతో ఇంకా ఆమె వెంట స్పీడ్‌గా పడితే, అప్పటికే కలర్స్‌తో ఆడుకుంటున్న వాళ్ళ రంగులు కొన్ని దక్ష మీద కూడా పడేసరికి కర్ణ దగ్గర నుంచి పారిపోతూ మ్యాన్షన్ వెనుక ఉన్న ప్లేస్‌కి వెళ్ళిపోయేసరికి అక్కడ కూడా కొంతమంది ఆడడంతో నేలంతా బురద బురదగా మారిపోయింది. అక్కడ కూడా చాలామంది ఆడుకుంటున్నారు. కింద పడిపోయి తన మీద నీళ్లు కొట్టడానికి పైపు తీసుకున్న కర్ణ వైపు చూసి సారీ కన్నా ఐఎమ్ సో సారీ. సరదాగా ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. కావాలంటే మీకు కావాల్సిన కలర్స్ నా మీద పోయండి కానీ ప్లీజ్ నీళ్లు కొట్టొద్దు అని రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. పైపు కర్ణ పట్టుకోవడంతో మొత్తం అవి ఆమెను తడిపేసరికి గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేసింది కానీ ఆమెను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా పైప్ కింద పడేసి ఆమె వైపు చూస్తూ భయం పోయిందా అని అడగడంతో లేదు మీరంటే నాకు చాలా భయం ఏదో ప్రేమిస్తున్నాను కదా కొంచెం ధైర్యం చేశానని క్యూట్గా చెప్పింది. కర్ణ సూటిగా చూస్తుంటే దక్ష కంగారు పడుతూ దిక్కులు చూస్తుంటే ఆమెని అబ్జర్వ్ చేశాడు. బాగా ఆడి నీళ్లు కలర్స్ అన్నీ కలిసేసరికి తడిచిపోయింది. అప్పటికే పొద్దున్నుంచి ఆడి ఆడి ఉన్నారేమో కలర్స్ కొట్టుకోవడం ఆపేసి వీళ్ళని అందరూ వింతగా చూస్తూ నిలబడ్డారు. కర్ణ సైలెంట్గా ఉండేసరికి వెంటనే పారిపోవడానికి తనను వదిలించుకొని వెళ్ళడానికి 2 అడుగులు వెనక్కి వేసింది కానీ బురదలో కాలు జారేసరికి పడబోతుంటే ఆమెని పడకుండా పట్టుకున్నాడు. తడి నేల మీద పడితే ఖచ్చితంగా కాలు లేదా చేయి విరిగిపోయేది. దాంతో దీన్ని భరించడం నా వల్ల కాదన్నట్టుగా సీరియస్‌గా చూస్తూ ఉంటే, దక్ష తల కొట్టుకుంటూ ఈరోజు నేను చేసే పనులన్నీ ఇలా బ్యాక్‌ఫైర్ అవుతున్నాయి. నన్నేం చేయమంటారు అని ఏడుపు మొహం వేసుకుంది. నోరు మూసుకో. ప్రతిదానికి ఏడవడం తప్ప ఇంకేం చేతగాదా నీకు? ఇలా ఊరికే ఏడిస్తే నిన్ను నేను పెళ్లి చేసుకోను అంటూ సర్కాస్టిక్ స్మైల్ ఇచ్చి కర్ణ వెళ్ళబోతుంటే వెనక నుంచి హగ్ చేసుకుని ఇది చాలా అన్యాయం. ఏడుపు అనేది అందరికీ సహజ సిద్ధంగా ఉండే ఎమోషన్. ఏడవద్దు అని చెప్పడం కరెక్ట్ కాదు. మీకేమైనా కోపం ఉంటే తర్వాత చూపించండి కానీ నా డ్రెస్ తడిచిపోయింది. నేను ఇలా లోపలికి రాలేను. ఎవరికీ కనిపించకుండా లోపలికి వెళ్దాం అని రిక్వెస్ట్ చేసింది. దట్స్ యువర్ ప్రాబ్లమ్ అని కర్ణ తాపీగా చెప్పడంతో ఇది అన్యాయం. ప్రేమ ప్రేమ అంటారు ప్రేమించిన దానికి మాత్రం హెల్ప్ చేయలేరా అని ఉక్రోషంగా అడిగింది. కర్ణ కోపంగా చూసేసరికి దెబ్బకి నోరు మూసి తలదించుకోవడంతో చిరాగ్గా చూసి ఇది వేషాలన్నీ వేసేటప్పుడు ఆలోచించుకోవాలి అని విసుగ్గా అనడంతో ఏడుపు మొహం వేస్తే ఆల్రెడీ 2 కన్నీళ్లు చుక్కలు కూడా కారడం స్టార్ట్ అయ్యేసరికి ఆమెని దూరం పెట్టి చిరాకుగా మొహం పక్కకు తిప్పుకున్నాడు. ఇలా చేయడం వల్ల కోపం వచ్చిందేమోనని దక్షకి చాలా భయం వేయడంతో కర్ణ చేతిని పట్టుకొని సారీ ఇంకొకసారి ఇలా చేయను ప్లీజ్ అండి అంటూ ఉంటే బీ కేర్ఫుల్ పిచ్చి వేషాలు వేసావనుకో తన్నులు తింటావు అని చెప్పడంతో సరేనని తలాడించేసరికి ఆమె చేతిని పట్టుకుని వెనుక వైపు ఉన్న డోర్ లోపల నుంచి తన గదిలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేసి బయటికి వెళ్ళబోతుంటే మీరు కూడా తడిచిపోయారు అని చెప్పడంతో వెనక్కి తిరిగి అదోలా చూశాడు. నవీన్ ఉద్యోగాల వేటలో ఉంటే మురళి టోర్నమెంట్ ప్రాక్టీస్ చేస్తూ కాస్త రిఫ్రెష్మెంట్ కోసం ఫ్రెండ్స్తో కలిసి ఆ రోజు ఈవినింగ్ క్యాంపస్ దాటి బయటకొచ్చి ఎంజాయ్ చేసి హాస్టల్కి వెళ్తూ ఉండగా తన పక్క నుంచి ఎవరో ఒక అమ్మాయి వచ్చి పిలవడంతో ఆమె వైపు చూసేసరికి నేను ఫోన్పే చేయాలి కానీ ఫోన్పే వర్క్ అవ్వట్లేదు. నేను లిక్విడ్ క్యాష్ మీకు ఇస్తాను కానీ 500 నోట్ ఉంది కానీ నాకు 100 కావాలి. మీరు 100 ఇవ్వగలుగుతారా అని అడిగింది ఆ అమ్మాయి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.